1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మహారాష్ట్రలో కేతన్ అగర్వాల్కు సంబంధించినటువంటి హత్య కేసు ఇంకా చిక్కుముళ్ళ నుంచే బయటపడలేదా? మొదట్లో తనే హత్య చేశానని చెప్పినటువంటి షియా గోయల్ తన ప్రియుడైనటువంటి చేతన్ చవాన్తో కలిసి చేసినట్టుగా చెప్పినట్టు దాన్ని ఇప్పుడు బుకాయిస్తూ తనకేమీ సంబంధం లేదు, తన ప్రియుడే చేశాడని తను, చేతన్ చవాన్ నేను చేయలేదు షియా గోయలే చేసిందని తను, ఒకరి మీద ఒకరు అభియోగాలు మోపుకుంటారు. తద్వారా ఈ కేసు ఏమైపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మొదట్లో చిక్కుముడంతా విడిపోయింది. ఇక కేసు కోర్టులో దాఖలు చేసేసి శిక్ష పడ్డట్టుగా చేయాలనుకున్న పోలీసులకి ఇప్పుడు ఒక పదిల్లాగా తయారైపోయింది. దానికి తోడుగా కేతన్ అగర్వాల్ సంబంధించినటువంటి ఫోన్ ఏమైతే ఉందో ఆ ఫోను షియా గోయల్ దగ్గరే ఉండింది. అందులోంచి ఏదైనా డిలీట్ చేసిందా విషయాన్ని పోలీసులకు తెలియకుండా తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు. మొదట్లో ఏం చెప్పిందంటే తనే తోసేసింది అని షియా గోయలు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తప్పు, పోలీసులు బెదిరించడం వల్ల చేశాను తప్ప నేనేం చేయలేదు అని చెప్తోంది. ఇలాగా ప్రియుడి మీద ప్రేయసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం పోలీసులకు కలుగుతోంది. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నట్టు ఈ కేసు లోపల చిట్ట చివరికి పోలీసు ఉన్నతాధికారులు చేసిన పని ఏమిటంటే మహారాష్ట్ర లోపల లైవ్ డిటెక్టివ్ పరీక్షలు చేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ లైవ్ డిటెక్టర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక మనిషిని కొంత ఆఫ్ మైండెడ్గా ఉంచేసేసి వాస్తవాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది సాక్ష్యానికి పనికిరాదు. ఆమె లైవ్ డిటెక్టర్ చెప్పింది కాబట్టి ఆమె చెప్పిన మాటలనే మేము నమ్ముతున్నాం కాబట్టి దీని ద్వారా ఆవిడకి శిక్ష వేయమని చెప్పి పోలీసులు రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి వీల్లేదు. కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక అవకాశం పోలీసులకు ఏర్పడుతుంది. తద్వారా సులభంగా ఈ యొక్క కేసుని పరిష్కరించగలవు అనే నమ్మకం వాళ్ళకి కలిగింది. అందుకోసం అని చెప్పి కోర్టు యొక్క అనుమతి తీసుకొని లైవ్ డిటెక్టివ్ కేసు ఇప్పుడు డిటెక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లైవ్ డిటెక్షన్లో ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు నమ్ముతున్నారు. ఆ వాస్తవాల అధికారంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఆ రోజున ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళ ద్వారానే చెప్పించి తద్వారా ఆ వాస్తవాల్ని కోర్టుకు సబ్మిట్ చేసి తద్వారా వాళ్ళకు శిక్షలు పట్టేట్టుగా చేయాలనేటువంటి భావనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రోజుకు ప్రేయసి ప్రియుల మధ్య ముఖ్యంగా పెళ్లి జరుగుతున్నటువంటి అబ్బాయిలు తమ ప్రేమల్ని స్పష్టంగా చెప్పకపోవడం షియా గోయల్ విషయంలో జరిగింది అదే. తల్లిదండ్రులకి ప్రియుడిని గురించి చెప్పి వాళ్ళని ఒప్పించడం కన్నా, వాళ్ళని బాధ పెట్టడం కన్నా, వాళ్ళని నొప్పించడం కన్నా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి కాకుండానే భర్తను హతమార్చడం సులభం అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఒక ఆడపిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే భారతదేశం లోపల మహిళలకి కనీసమైనటువంటి మానవత్వం కూడా చచ్చిపోతుందో అనిపించేటువంటి పరిస్థితి షియా గోయల్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ఏ పాపం ఎరగనటువంటి ఒక వ్యక్తిని హత్య చేసే స్థితికి దిగజారడం అనేది చాలా ఘోరమైన విషయం. తన జీవితంలో ఏం జరిగిందో పెళ్ళైనటువంటి భర్తకు చెప్పి తను తప్పుకుంటున్నట్టుగా చెప్పినా కూడా సంతోషంగా వదిలిపెట్టే అవకాశం ఉండేదేమో. కానీ వాస్తవాలు చెప్పకుండా పైపెచ్చు పెళ్లి జరిగిన మొదటి రోజుల్లోనే తనను హనీమూన్ కన్ని తీసుకెళ్ళి అక్కడ హతమార్చిన ఈ సంఘటన ప్రతి మహిళని ఆలోచింపజేయాలి, ప్రతి మనిషిని ఆలోచింపజేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకి బలవంతంగా ప్రెస్టేజ్ కోసమనో, డబ్బు కోసమనో, ఆదాయం కోసమనో, భవిష్యత్తు కోసమనో ఆలోచించి గొంతు కోసే ప్రయత్నం చేసి ప్రేమించిన వాళ్ళకు దూరం చేస్తే చివరికి భర్తలని మీద ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది కుటుంబాలకే చెడ్డతలంపు తెస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. మహారాష్ట్రలో కేతన్ అగర్వాల్కు సంబంధించినటువంటి హత్య కేసు ఇంకా చిక్కుముళ్ళ నుంచే బయటపడలేదా? మొదట్లో తనే హత్య చేశానని చెప్పినటువంటి షియా గోయల్ తన ప్రియుడైనటువంటి చేతన్ చవాన్తో కలిసి చేసినట్టుగా చెప్పినట్టు దాన్ని ఇప్పుడు బుకాయిస్తూ తనకేమీ సంబంధం లేదు, తన ప్రియుడే చేశాడని తను, చేతన్ చవాన్ నేను చేయలేదు షియా గోయలే చేసిందని తను, ఒకరి మీద ఒకరు అభియోగాలు మోపుకుంటారు. తద్వారా ఈ కేసు ఏమైపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
మొదట్లో చిక్కుముడి అంతా విడిపోయింది. ఇక కేసు కోర్టులో దాఖలు చేసేసి శిక్ష పడ్డట్టుగా చేయాలనుకున్న పోలీసులకి ఇప్పుడు ఒక పదిల్లాగా తయారైపోయింది. దానికి తోడుగా కేతన్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోను సియా గోయల్ దగ్గరే ఉండింది. అందులోంచి ఏదైనా డిలీట్ చేసింది ఆ విషయాన్ని పోలీసులకు తెలియకుండా తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు. మొదట్లో ఏం చెప్పిందంటే తనే తోసేసింది అని షియా గోయల్ ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తప్పు, పోలీసులు బెదిరించడం వల్ల చేశాను తప్ప నేనేం చేయలేదు అని చెప్తోంది. ఇలాగా ప్రియుడి మీద ప్రేయసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం పోలీసులకు కలుగుతోంది. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నట్టు ఈ కేసు లోపల చిట్ట చివరికి ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చేసిన పని ఏమిటంటే మహారాష్ట్ర లోపల లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ లైవ్ డిటెక్టర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక మనిషిని కొంత ఆఫ్ మైండెడ్గా ఉంచేసేసి వాస్తవాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది సాక్ష్యానికి పనికిరాదు. ఆమె లైవ్ డిటెక్టర్లు చెప్పింది కాబట్టి ఆమె చెప్పిన మాటలనే మేము నమ్ముతున్నాం కాబట్టి దీని ద్వారా ఆవిడకి శిక్ష వేయమని చెప్పి పోలీసులు రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి వీల్లేదు. కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక అవకాశం పోలీసులకు ఏర్పడుతుంది. తద్వారా సులభంగా ఈ యొక్క కేసుని పరిష్కరించగలవు అనే నమ్మకం వాళ్ళకి కలిగింది. అందుకోసం అని చెప్పి కోర్టు యొక్క అనుమతి తీసుకొని లైవ్ డిటెక్టివ్ కేసు ఇప్పుడు డిటెక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లైవ్ డిటెక్షన్లో ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు నమ్ముతున్నారు. ఆ వాస్తవాల అధికారంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఆ రోజున ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళ ద్వారానే చెప్పించి తద్వారా ఆ వాస్తవాల్ని కోర్టుకు సబ్మిట్ చేసి తద్వారా వాళ్ళకు శిక్షలు పట్టేట్టుగా చేయాలనేటువంటి భావనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రోజు రోజుకు ప్రేయసీ ప్రియుల మధ్య ముఖ్యంగా పెళ్లి జరుగుతున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమల్ని స్పష్టంగా చెప్పకపోవడం వల్ల షియా గోయల్ విషయంలో జరిగింది అదే. తల్లిదండ్రులకి ప్రియుడిని గురించి చెప్పి వాళ్ళని ఒప్పించడం కన్నా, వాళ్ళని బాధ పెట్టడం కన్నా, వాళ్ళని నొప్పించడం కన్నా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి కాకుండానే భర్తను హతమార్చడం సులభం అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఒక ఆడపిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే భారతదేశం లోపల మహిళలకి కనీసమైనటువంటి మానవత్వం కూడా చచ్చిపోతుందో అనిపించేటువంటి పరిస్థితి షియా గోయల్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ఏ పాపం ఎరగనటువంటి ఒక వ్యక్తిని హత్య చేసే స్థితికి దిగజారడం అనేది చాలా ఘోరమైన విషయం. తన జీవితంలో ఏం జరిగిందో పెళ్ళైనటువంటి భర్తకు చెప్పి తను తప్పుకుంటున్నట్టుగా చెప్పినా కూడా సంతోషంగా వదిలిపెట్టే అవకాశం ఉండేదేమో. కానీ వాస్తవాలు చెప్పకుండా పైపెచ్చు పెళ్లి జరిగిన మొదటి రోజుల్లోనే తనను హనీమూన్ కన్ని తీసుకెళ్ళి అక్కడ హతమార్చిన ఈ సంఘటన ప్రతి మహిళని ఆలోచింపజేయాలి, ప్రతి మనిషిని ఆలోచింపజేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకి బలవంతంగా ప్రెస్టేజ్ కోసమనో, డబ్బు కోసమనో, ఆదాయం కోసమనో, భవిష్యత్తు కోసమనో ఆలోచించి గొంతు కోసే ప్రయత్నం చేసి ప్రేమించిన వాళ్ళకు దూరం చేస్తే చివరికి భర్తలని మీద ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది కుటుంబాలకే చెడ్డతలంపు తెస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.